బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు రాజధాని హైదరాబాద్లోని సచివాలయానికే పరిమితమైన కేబినెట్ సమావేశం నేడు మారుమూల గిరిజన ప్రాంతమైన మేడారానికి తరలి వెళ్లింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ చెంత నేడు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కాబోతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాజధాని వెలుపల మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో సమావేశం జరగనుంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మహాజాతర ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించడంతో పాటు మేడారం మాస్టర్ ప్లాన్ పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గిరిజనుల సంక్షేమం, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, రైతు భరోసా, నిధుల విడుదల వంటి కీలక అంశాలపై ఈ భేటీ ఎజెండాలో ఉన్నాయి. అంతేకాకుండా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ను బలోపేతం చేస్తూ మంత్రివర్గ తీర్మానం చేసే అవకాశం ఉంది. భేటీ అనంతరం సీఎం రాత్రి మేడారంలోనే బస చేసి రేపు ఉదయం అమ్మవార్లను దర్శించుకుని అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని నేరుగా దావోస్ పర్యటనకు బయలుదేరతారు. ముఖ్యంగా ములుగు జిల్లా రైతాంగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై భేటీలో స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 14,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా దేవాదుల ప్యాకేజ్ 3 పనులు వేగవంతం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, యాసంగి రైతు భరోసా నిధులు విడుదల తేదీపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2028లో జరగనున్న కృష్ణా గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హ్యామ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నెట్వర్క్ బలోపేతం చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.